దసరా అంటేనే అక్కడ నాయకులకు దడ పుడుతోందట. దీపావళిని తలుచుకుంటే మతాబులా వెలిగిపోవాల్సిన ముఖాలు మాడిపోయిన మసాలా దోశలు అయిపోతున్నాయట. అసలు పండగ అని వింటేనే ఉలిక్కి పడుతున్న రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? ఆనందంగా ఉండాల్సిన సందర్భాల్లో ఎందుకు పాపం భయపడుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగన్న మాట వినిపిస్తే చాలు నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా జాలీగా కుటుంబ సమేతంగా చేసుకుంటూ ఉంటే వీళ్లకు మాత్రం అది ఇది అని లేదు. ఏదో ఒకటి పండగ అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్స్ ఆశిస్తున్న నేతలకే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఇలా పోస్ట్ ఏదైనా సరే లోకల్ బరిలో నిలవాలనుకున్న నాయకులు జనం ఫోకస్లో పడటం కోసం చాలా రోజుల నుంచి కాస్త చెయ్యి విసరడం మొదలుపెట్టారట. మొదట్లో ఇది బాగానే ఉన్నా అంతా ఆహో ఓహో అన్నా ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ ఉన్నది ఖర్చయిపోతూ రేపు ఎలక్షన్స్ ఖర్చులు ఎలాగన్న టెన్షన్ కూడా కొందరిలో మొదలైందంటున్నారు. ముందు అలవాటు చేసి ఇప్పుడు మానేస్తే రేపు పోలింగ్ బూత్లో తేడా కొడుతుందని, అలాగని ప్రతి పండక్కి జనం కోసం ఖర్చు పెట్టాలంటే తడిసి మోపుడవుతోందని సనుక్కుంటున్నట్టు సమాచారం. వీటన్నింటికి మించి రాబోయేది దసరా పండుగ. మందు ముక్క ఆ లెక్కే వేరుగా ఉంటుంది చాలా ఏరియాస్లో. దాంతో దసరా అన్న మాట వింటేనే తడిసిపోతుందట జిల్లాలోని స్థానిక నాయకులకు. దాదాపు ఏడాదిన్నర నుంచి అవిగో ఎన్నికలు ఇవిగో ఎన్నికలంటూ ప్రచారం జరగటం, నాయకులు అలర్ట్ అయిపోయి జేబులో చేతులు పెట్టడం, తర్వాత తూచ్ ఎలక్షన్స్ ఇప్పుడు కాదు అనడం షరా మామూలు కావడంతో నాయకుల్లో కలవరం పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి కదా అనుకుంటూ నిరుడు వినాయక చవితికి అడిగిన వాళ్ళకు అడిగినట్టు మండపాల ఖర్చులు, అన్నదానాలు, విగ్రహాల కోసం చందాలు ఇలా బాగా ఖర్చు చేశారు నేతలు. ఆ తర్వాత దసరా వచ్చింది. అప్పుడు మందు, మటన్, కొన్ని చోట్ల మహిళలకు చీరల పంపిణీలు కూడా జరిగాయి. ఇలా ప్రతి పండక్కి ఇచ్చుకుంటూ పోతున్నారే తప్ప ఎలక్షన్స్ మాత్రం జరగటం లేదు. అలా ఏడాది గడిచిపోయి తిరిగి వినాయక చవితి వచ్చింది. సేమ్ సీన్ రిపీట్. మళ్ళీ దసరా కూడా ముంచుకొస్తోంది. మళ్ళీ యువతను ఆకట్టుకునేందుకు విన్యాసాలు, మహిళలకైతే బతుకమ్మ కానుకలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా లిస్టే. లక్షల్లో ఖర్చు కళ్ల ముందు కనిపిస్తూ ఆశాబహులకు నిద్ర పట్టడం లేదట. పోనీ ఇవ్వకుండా ఆపేద్దామంటే నిరుడు ఇచ్చి ఇప్పుడు ఆపేస్తే రేపు పోలింగ్ బూత్లో బోల్తా పడతామన్న భయం ఉందట. దీంతో కొందరైతే ఫ్రస్ట్రేషన్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికలేవో వెంటనే జరిపించొచ్చు కదా, మాకు గొడవ వదిలిపోతుంది అంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారట. తిర్యాని మండలంలో ఓ నేత అడగ్గానే ఒక్కో వినాయక మండపానికి వేలకు వేలిచ్చేశారట. మామూలుగా పిల్లికి బిచ్చమేసే అలవాటే లేని వ్యక్తి అలా ఎందుకు చేశాడని ఆరా తీస్తే సార్ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ గాని అవ్వాలని ఆశిస్తున్నట్టు తేలిందట. తాండూరు మండలంలో ఓ పార్టీ నుంచి జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్న నేత ఇప్పటికే 10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రతి చోట ఇలాంటి బాపతి చాలా మందే ఉన్నారు. మొన్ననే వినాయక చవితి పేరుతో చేతి చమురు వదిలించుకున్న వాళ్ళంతా ఇప్పుడు దసరా పండగ పేరు వింటేనే దడుచుకుంటున్నారట. ఓవైపు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళ సంగతి అలా ఉంటే, మరోవైపు కొత్తగా ఎంట్రీ ఇద్దామనుకుంటున్న వాళ్ళు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఓ ఉద్యోగి రాజకీయాల్లోకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా సేవా కార్యక్రమాలతో పాటు వినాయక మండపాల కోసం లక్షలు ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. అటు కొమురం భీం జిల్లాలో సైతం ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సేవ పేరుతో జనం మీద ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తోందట. ఇలాంటి వాళ్ళంతా ఆశాబహుల్ని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ ఉన్నదంతా పండగల సీజనే కావడంతో నాయకులు బ్యాంక్ బ్యాలెన్స్ తలుచుకొని దిగులు పడుతున్నట్టు సమాచారం. ఫైనల్ గా వీళ్ళందరిది ఒక్కటే మాట, ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏవో త్వరగా పెట్టండయ్యా బాబు అని.